ఆయన అసెంబ్లీ టైగర్, ఆయన ప్రత్యర్థుల పాలిట రాజకీయ బెబ్బులి. కానీ ఇప్పుడు ఆ పొలిటికల్ పెద్ద పులి బోన్లో బందీ అయిందా లేక బంధించారా? ఒకానొక సమయంలో అసెంబ్లీ నుండి మండలి దాకా హడలెత్తించిన ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సెంటిమెంట్, ఆవేదన కలగలిపిన ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అసలు ఎవరా అసెంబ్లీ టైగర్? ఏంటా కథ? జగిత్యాల నియోజకవర్గం అంటే జీవన్ రెడ్డి సాబ్కా అడ్డా. ఆ స్థాయిలో పేరు సంపాదించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 6 సార్లు జీవన్ రెడ్డిని గెలిపించారు జగిత్యాల ప్రజలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే వైఎస్ఆర్ హయాంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన గెలిచినప్పుడు ప్రతిపక్షంలో, ఓడినప్పుడు ప్రభుత్వంలో ఉండడం ఆయనకు కలిసిరాని సమీకరణం. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల్లో ఉండటం ఆయన నైతిక బలం. సొంత ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడే ధోరణి ఆయన్ని బలమైన నాయకుడిగా నిలబెట్టింది. 2014 గులాబీ ప్రభంజనంలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అవకాశాలతో బాగానే ఉన్నా 2018లో ఆయన ఘోరమైన ఓటమి చవిచూశారు. కానీ ఆ వెనువెంటనే వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంతో పట్టభద్రుల శాసనమండలి సభ్యునిగా గెలుపు జెండా ఎగురవేశారు. రెండు 2023 నుండి జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రతికూల వాతావరణంలో పడింది. రేవంత్ కెప్టెన్సీలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని రేవంత్ కోరగా, జగిత్యాల సెగ్మెంట్ ఉన్న నిజామాబాద్ పార్లమెంటు నుండే పోటీ చేస్తానని జీవన్ రెడ్డి కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓటమి చవిచూశారు. సరిగ్గా అక్కడే ఆయన పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అభివృద్ధి కొనసాగిస్తానని చెప్పడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు జీవన్ రెడ్డి. భారీగా జనం జీవన్ రెడ్డి ఇంటికి రావడంతో పెద్ద గందరగోళమే ఏర్పడింది. అప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని, పార్టీపై కినుక వహించారని 4 రోజులు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మధుయాస్కి లాంటి నేతలు బుజ్జగించారు. అప్పుడు ఏ మాటిచ్చారో తెలీదు కానీ కాస్త మెత్తబడ్డారు జీవన్ రెడ్డి. ఆ తర్వాత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తాను పోటీ చేయరని స్వయంగా ప్రకటించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం మాట ఇచ్చినట్లు ఇంటర్నల్ టాక్. సామాజిక సమీకరణలో అది కూడా కొట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సంజయ్ కుమార్ చేరినప్పటి నుంచి అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్న జీవన్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీలో పదవులన్నీ ప్రతిపక్ష నేతలకే కట్టబెట్టారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు పంచాయతీ పెట్టారు. ఇందులో భాగంగా తనను హలాల్ చేయొద్దంటూ ఒకేసారి జట్కా కొట్టి చంపేయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వలసదారులకు అధికారమేంటని, పెత్తనం ఏంటని నిలదీశారు. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులం, కౌలుదారులం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి సంజయ్ని ఉద్దేశించే అన్నారా లేక రేవంత్ రెడ్డికి తగిలేలా అన్నారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. డాక్టర్ సంజయ్కి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని, అందుకే పార్టీ పదవులో, నామినేటెడ్ పోస్టుల్లో, కమిటీలో ఆయన వర్గీయులకే ప్రాధాన్యత కల్పిస్తున్నారని అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులకు పాలన ఎలా చేయాలో తెలివి లేదు అంటూ సెటరికల్ కామెంట్ చేశారు. నియోజకవర్గంలో తనని మెల్లగా సైడ్ చేస్తున్నారని, పార్టీలో జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే క్లారిటీకి జీవన్ రెడ్డి వచ్చారు. అందుకే
ఒకేసారి జట్కా కొట్టి చంపేయండి, రోజూ మానసికంగా హింసిస్తూ హలాల్ చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. తన ఈ పరిస్థితికి కారణం శ్రీధర్బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అని చెబుతూ గంగారెడ్డి హత్యప్పుడే తాడో పేడో తేల్చుకునే వాళ్లని తనను మేకలా బుజ్జగించి బలి చేశారని అన్నారు. జీవన్ రెడ్డికి అధిష్టానమేదో బలమైన కమిట్మెంట్ ఇచ్చి మోసగిస్తున్నారు అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంశాన్ని, ఫిరాయింపుదారుల చట్టాన్ని బలమైన అస్త్రంగా చేసుకుని డాక్టర్ సంజయ్ను జిల్లాలో బూచిగా చూపిస్తూ రేవంత్ రెడ్డినే పూర్తి టార్గెట్ చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఇలా చేయడం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందంటున్నారు విశ్లేషకులు. పార్టీ లైన్ దాటకుండా పార్టీలోనే ఉంటూ పట్టాదారులమంటూ చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకన పెట్టేవి. ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కలిసి రాకపోతుందా అనేది ఆయన ఆశ కావచ్చు. లేక గతంలో మాట ఇచ్చినట్లు సీనియర్ నాయకుడికి గౌరవంగా ఏదైనా పదవి ఇవ్వకపోతారా అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పొలిటికల్ పెద్దపులి లాంటి జీవన్ రెడ్డిని సమీకరణాల బందీలో ఇరికించారనేది ఆయన వర్గీయుల వాదన. సమీకరణాలన్నీ కలిసి వస్తే సీఎం కావాల్సిన జీవన్ రెడ్డి సాధారణ కార్యకర్తలా మిగిలిపోవడం బాధాకరమే. పోరాడితే పోయేదేమీ లేదు, వస్తే పదవులు తప్ప. ఆధిపత్య పోరు కోసం ఆయన చేస్తున్న పోరాటం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలని ఇస్తుందో చూడాలి.